ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఇది మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. 1928 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే గొప్ప శాస్త్రవేత్త ఒక ప్రయోగమును తన ఒక ప్రయోగశాలలో సుదీర్ఘముగా జరిగించి తను వెకేషన్ కొరకు మరి ఆ ప్రయోగశాలను విడిచి వెళ్ళిన వారిగా ఉంటున్నాడు. చాలా రోజులు అయిన తర్వాత తను తిరిగి వచ్చి ఆ ప్రయోగశాలను చూసినప్పుడు చాలా దుఃఖాక్రాంతుడిగా ఉంటున్నాడు. ఆ ప్రయోగశాలలో ఉంటున్న పాత్రలు బూజు పట్టి పాడైపోయినట్లుగా చూస్తూ దానిని బట్టి ఇతర శాస్త్రవేత్తలు కూడా చాలా దుఃఖించిన వారిగా ఉంటున్నారు. చివరికి అది దేనికి పనికిరాదు అని భావించి దానిని తీసి పారవేయడానికి వారు ప్రయత్నము చేసేటప్పుడు ఫ్లెమింగ్ అక్కడ ఒక గొప్ప సంగతిని గమనించిన వారిగా ఉంటున్నాడు. ఆ బూజు పట్టిన ఆ ఒక పాత్ర బ్యాక్టీరియాను చంపివేస్తుందని అర్థం చేసుకొని ఏదైతే లోకము వ్యర్థము అనుకున్న ఆ బూజు బట్టి పెన్సిలిన్ కనుగొనడానికి ప్రయత్నము చేసిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే ఒక గొప్ప మెడిసిన్ని కనుక్కున్న వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలో ఇదే విధముగా పాడైపోయిన పరిస్థితులు మనకు ఎంతో దుఃఖ వేదన కలగజేస్తుంటున్నది. దేవుడు మనకు సిద్ధము చేసిన ఒక అద్భుతమైనది ఆ శిలువలో మనకు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. లోకము దేనినైతే వెర్రితనముగా భావిస్తుందో దానిలో నుండి దేవుడు ఒక ఆత్మీయమైన సత్యమును జ్ఞాపకము చేయనై ఉంటున్నాడు. పౌలు భక్తుడు శిలువను గుర్చిన మాటలను అది అభ్యంతరకరముగాను వెర్రితనముగాను ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తూ రోమా సామ్రాజ్యంలో శిలువ అంటే అత్యంత నీచమైన ఓటమికి గుర్తు. లోకపు మేధావులు అధికారంతో గర్వంతో ఉన్నవారు విజయాన్ని కోరుకునే వారిగా ఉంటారు. కానీ దేవుడు సర్వోపకారి అయిన సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు ఒక ముళ్ళ కిరీటంతో ప్రత్యక్షమైన వాడిగా ఉంటున్నాడు. లోకము బాధను తొలగించే శ్రమను విడిపించే దేవుని వెతికే వారిగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాధను శ్రమను భరించి ఆ శిలువలో కనిపించిన వారిగా ఉంటున్నాడు. మనము దేవుని దగ్గరకు చేరుకోవడానికి మన తెలివితేటలను, మన స్థాయిని, మన ఆస్తులను, మన సామర్థ్యమును ఏది కూడా పనికిరావు. కేవలము శిలువ చెంత వినయముతోనూ సమర్పణ కలిగిన హృదయముతోనూ మనము నిలబడే శక్తి దేవుడు కలగజేసేవాడిగా ఉంటున్నాడు. దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలదై, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదిగా ఉంటున్నది. శుభ శుక్రవారం నాడు సాతాను తను గెలిచినాను అనే ఒక గొప్ప సంబరము చేసుకున్నవాడిగా ఉంటున్నాడు. లోకము ఒక మృతదేహమును, ఒక చచ్చిపోయిన శవమును అక్కడ సిలువలో వ్రేలాడటము చూసిన వారిగా ఉంటున్నారు. కానీ దేవుడు అక్కడ మన పాపములను, లోక పాపమును మోసుకెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్లగాను, చెల్లించబడిన క్రయధనముగాను అక్కడ చూచిన వాడిగా ఉంటున్నాడు. ఒకవైపు లోకము క్రీస్తు యొక్క ముగింపును చూసి ఉంటున్నది. కానీ తండ్రైన దేవుడు ఆ ముగింపులోనే నూతనమైన ప్రారంభమును మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, మనం ఎప్పుడైనా బలహీనమైన స్థితిలో ఉంటున్నామా? ఎప్పుడైనా ఓటమి పాలిన వారిగా ఉంటున్నామా? అవన్నీ ఒప్పుకుంటున్నామా? అప్పుడే దేవుని యొక్క శక్తి మనలో నిలిచి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శిలువ కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది మరణము యొక్క ముళ్ళును త్రుంచి వేసినట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నది. మనమందరము లోకముందు పరిపూర్ణముగా కనిపించాలనే ప్రయత్నము చేస్తూ జీవించడానికి శ్రమపడు వారిగా ఉంటాము. కానీ ఈ మండల కాలంలో మనల్ని ఒక గొప్ప పిలుపు దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితంలోని బూజు పట్టిన ప్రయోగమైన పాత్రలను శిలువ చెంతకు ఎప్పుడైతే తీసుకుని వస్తామో అది దేవుడు
స్వస్థతకు, సాక్ష్యమునకు నిలుపు వాడై ఉంటున్నాడు. లోకము నిన్ను నీవు రక్షించుకో అంటూ పిలుపునిచ్చే విధముగా ఉంటున్నది. కానీ సిలువ నిన్ను నీవు సమర్పించుకో అంటూ నేడు దేవుడు మనకు పిలుపునిచ్చిన ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో నశించిపోయిన వాటిని వెదికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కాబట్టి సిలువ అనేది ఒక పొరపాటుగా జరిగినది, దేవుని యొక్క డిక్షనరీలో ఒక ప్లాన్ బిగా దేవుడు అందించినది కాదు. కానీ మానవాళి అందరికీ దేవుని ప్రేమను అత్యంతంగా వెల్లడిపరచడానికి తన రక్తముతో సంతకము చేసి నూతనమైన నిబంధనగా జీవితమును ప్రసాదించిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ మండల కాలంలో మనమందరం కూడా ఆ సిలువ యొద్దకు వెళ్తూ దేవునిలో ఉంటున్న ఆ సిలువలో ఉంటున్న వార్తను మనము గ్రహిస్తూ గుర్తిస్తూ దానిలో నుండి మనము శక్తిని పొందుకుంటూ శక్తివంతమైన సాక్ష్యముగా ఈ లోకంలో జీవించుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక. ఆమెన్. ప్రార్థించదము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, బలహీనముగా ఉంటున్నాం, నశించిపోతుంటున్నాం, నష్టపోయిన వారిగా ఉంటున్నాం, ఓడిపోయిన వారిగా ఉంటున్నాం అంటూ ప్రభా అనేకమైన సందర్భంలో దుఃఖించిన వారిగా, ప్రభా ప్రలాపించిన వారిగా మేము ఉంటున్నాం. నా తండ్రి, మా దుఃఖమును మా ప్రలాపమును నీవు సమస్తమును ఎరిగి ఇదిగో శిలువ మరణము పొందంతగా ఆ దుఃఖమును సహిస్తూ ముందున్న ఆ రక్షణ ఆనందమును మాకు అందించడానికి నిన్ను నివరెక్తునగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆ శిలువలో మాకు కలుగజేసిన శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ నూతనమైన శక్తిని మేము పొందుకుంటూ ఎదుగో ప్రభా నిష్ఠతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ యథార్థంతోనూ నమ్మకంతోనూ నీ యొక్క సాక్ష్యముగా నీ నామమును గణపరచువారిగా మేము నిత్యము నిలిచి ఉండే కృపను మా జీవితంలోకి ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ మండల కాలంలో మేము తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయమును విశ్వాసకరమైన యాత్రలో నీవే మాకు తోడుగుండండి. ఎటువంటి సొమ్మసిల్ లేకుండా, ఏ విధముగా బలహీన చెందకుండా నిత్యము నీ యందు నూతనమైన బలము శక్తిని విశ్వాసమును పొందుకుంటూ దినదినం వృద్ధి చెందుకుంటూ నీకు మహిమ తెచ్చే పాత్రగా నిన్ను గణపరిచే సాక్ష్యంగా ఈ లోకంలో జీవించే కృపభాగ్యమును మా అందరికి దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.